సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ హాయ్. ఈరోజు మనతో మాట్లాడడానికి బ్యాండ్ మార్క్ టీం మెంబర్స్ అందరూ వచ్చారు. వారిని ఒక్కొక్కరిగా మనం పరిచయం చేద్దాం. ఇందులో మాస్టర్ అమీనా సాహిబ్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే ఈవెంట్ మేనేజర్ వాసు, నమస్తే అండి, వెల్కమ్. శ్రీనివాస్ గారు. అండ్ ఇండియన్ ఐడల్ ఫేమ్ సింగర్ శ్రీనివాస్, ఇతనికి స్పెషల్ వెల్కమ్. నమస్తే సార్. హాయ్ శ్రీనివాస్. హాయ్ సార్. సో సార్ మీ గురించి చాలా చక్కగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. అయితే ఇండియన్ ఐడల్కి వెళ్ళారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అంటే ఓకే, గుడ్ సార్. నాకు నేను స్టేజ్ పైన పాడేది చాలా తక్కువ యాక్చువల్లీ. ఓకే. ఎప్పుడో కుదిరితే వెళ్ళేవాడిని, లేదంటే అది కూడా లేదు. బట్ అంత పెద్ద స్టేజ్కి వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేనేమనుకున్నానంటే ఇండియన్ ఐడల్ అంటే చాలా మంది వస్తారు, లైక్ వందల మంది వస్తారు అనమాట. సో అంతమందిలో నేను అంతవరకు వెళ్ళగలనా లేదా అని నాకు అనిపించింది. అవునండి. సో వాళ్ళందరినీ దాటుకొని టాప్ 35 వరకు నేను వెళ్ళాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రేట్. అయితే ఇండియన్ ఐడల్కి వెళ్ళి మీరు కొన్ని పాటలు పాడారు కదా, మా కోసం ఒక్కసారి మీ పాట ఏదైనా ఒక చిన్న పాట వినిపిస్తారా? కొద్ది. ఇంకా ఏదో ఇంకా ఏదో ఏదైపోతాది ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదై చేరాలి రోజే చెలి చెంతకు తనలోని స్వరం వినరో ఈ క్షణం అనుకుండేది నీలో నేను దాచకు నీ మనసే నీకేలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు. చాలా బాగుందండి. వింటుంటే నిజంగా ఒరిజినల్ సాంగ్ నేను ఏదో సిస్టమ్ నుంచి నేను రికార్డ్ మామూలుగా మన ఫోన్లో ప్లే చేసుకుని వింటున్నంత ఒరిజినాలిటీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే. అయితే శ్రీనివాస్, మరి ఇప్పుడు మీరు చూడబోతే ఇలా అంటే అంటే మీకు దేవుడు ఏదో తక్కువ చేసినట్టున్నాడు, నిజమేనా? అంటే బై బర్త్ ఇది? అంటే బై బర్త్ సార్, పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ దేవుడు ఒకటి ఏదైనా తక్కువ చేస్తే మిగతా ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ని డబుల్ గా ఇస్తాడంట. అది నిజమే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఓకే. అయితే అసలు సింగర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? ఎలా స్టార్ట్ అయింది అసలు మీ కెరియర్? యాక్చువల్లీ నేను మామూలుగా చిన్నప్పటి నుంచి పాటలు అంటే మా తాతగారు పాటలు పాడతారనమాట. అంటే టెంపుల్స్ లో భజనలు చేస్తారు కదా. ఓకే. సో అలా భజన చేస్తూ భజన కళాకారు. ఎస్, మా తాతగారు భజన టెంపుల్లో పాటలు పాడేవారు. సో మా తాతగారితో నేను కూడా అలా వెళ్ళేవాడిని. ఓకే. సో వెళ్తూ అలా చిన్న బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఎస్ సార్. ఓకే. తర్వాత అసలు ఇలా ప్రొఫెషనల్ గా సింగర్ గా మీ వాయిస్ డెవలప్ అవడానికి గల కారణం ఏంటి? అలా పాడుతూ ఉంటే జస్ట్ నేను నార్మల్ గా పాడుకునేవాడిని. ఓకే. ఏదైనా సినిమా పాట వింటుంటే జస్ట్ అలా పాడేవాడిని. ఓకే. సో అలాగా ఒక వయసుకి వచ్చాక, నేను 8th క్లాస్కి వచ్చాక నాకు అంటే స్కూల్ డేస్ లో కూడా పాడేవాడిని. ఓకే. సో స్కూల్ డేస్ లో కూడా సపోర్ట్ ఉండేది, పాడేవాడిని. బట్ 8th క్లాస్కి వచ్చాక నాకు ఊహ మొత్తం తెలిసింది, అంటే ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా. ఓకే. సో నాకు లైఫ్ కొంచెం చాలా విషయాలు నాకు 8th క్లాస్లో తెలిసాయి. ఓకే. సో 8th క్లాస్లో నాకు అనిపించింది నేను మ్యూజిక్ నేర్చుకోవాలి, నేను పాడుతున్నాను నేను మ్యూజిక్ నేర్చుకోవాలి, సింగింగ్లో ఉండాలి అని నాకు 8th క్లాస్లో అనిపించింది. సో అలా 8th క్లాస్ అనిపించాక ఇంటర్ అయ్యాక నేను విజయనగరంలో మహారాజా సంగీత కళాశాలలో నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాను. గ్రేట్. ఓకే. అయితే ఇప్పుడు మీకు పాట చదవడం రాయడం కూడా వచ్చా? అంటే ఇప్పుడు పాటలు జనరల్గా మనం విని నేర్చుకునేది కొంచెం తక్కువ ఉంటుంది, అలాగే లిరిక్స్ చూసి పాడడం అయితే కొంచెం ఈజీ. మీకు అలాంటి ఆప్షన్ లేదు కదా, మరి ఎలా గుర్తుపెట్టుకుంటారు అవన్నీ? అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారా ఎలాగా? అంటే నేను
సాంగ్ ఎక్కువ సార్లు వింటాను యాక్చువల్గా. Okay. ఒక పాట ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఓకే ఆ పాటని నేను ఎక్కువ సార్లు వింటాను. ఓకే సో ఎక్కువ సార్లు వింటూ ఆ పాటతో వింటూ నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. నా వాయిస్ దాంతో కలుపుతూ ఓకే అలా ప్రాక్టీస్ వేవ్ లెంత్ మ్యాచ్ చేస్తాను. Yeah. ఓకే. అయితే మీకు చదవడం రాయడం వచ్చు కదా? ఓకే సార్. అంటే లిపిలో లూయిలో రాస్తారా మామూలుగా రాస్తారా? అంటే నేను లూయి బ్రెయిలీ లిపిలో రాస్తాను సార్. ఓకే లూయిస్ బ్రెయిలీ లిపిలో ఓకే. రాస్తాను. ఇప్పుడు చదువుతాను. ఇప్పుడు నార్మల్ గా మేము రాస్తున్న తెలుగు మీరు రాయగలరా? అది కాకుండా లేదు, సపరేట్ సపరేట్ లిపి ఉంటుంది. సో అది చదవాలన్నా ముందు బాగా చదువు రావాలి, అంటే మేము నేర్చుకోవాలి లిపి, అంతేనా? స్పెషల్ స్కూల్స్ స్పెషల్ స్కూల్స్ స్పెషల్ గా అవును. ఉంటాయి కాబట్టి స్పెషల్ స్కూల్స్ లో Great. వాళ్ళు అది ఒక మంచి స్కిల్ అండి. అది మనం అదే మీరు అన్నారు కదా ఇందాక, యాక్చువల్ గా వీళ్ళు అంటే వీళ్ళకి మనకి మనం ఒక లిరిక్ లేకపోతే అసలు పాట చాలా పాడలేం. కష్టం. అవును. ఏదైనా ఒకటి క్యాచ్ చేసాడు అంటే ఇంకా అది మైండ్ లో ఉండిపోతుంది. ఓకే. మిగతా వాళ్ళు ఇప్పుడు మన సింగర్స్, మిగతా సింగర్స్ మనం చూసుకుంటే కనుక అవునండి. వాళ్ళు చూసి అయితేనే పాడగలుగుతారు. అవునండి. ఒకసారి లిరిక్ పోతే మధ్య మధ్యలో ఏదో తానా తందానా అనేస్తారు తప్ప అవును. ఈ అబ్బాయికి అలా కాదు. ఆ స్పెషల్ టాలెంట్ వల్ల అది మనం అనుకుంటాం, తనకు అందత్వం లోపల మనం అనుకుంటాం ఇట్స్ స్పెషల్ టాలెంట్. అది ప్లస్ పాయింట్ అయింది. అంతెందుకు ఇప్పుడు మనం అందరం రీల్స్ చూసుకుంటూ కాలం గడిపేస్తాం కదా. ఇప్పుడు తనకి అదంతా ప్రాక్టీస్ చేసుకోవడానికి పనికొస్తున్నట్టు. చాలా పనికి వస్తుంది అనమాట. వాళ్ళకి ఆ సౌండ్ ఒకసారి వినగానే అది గుర్తుండిపోతుంది ఆటోమేటిక్ గా. మనం ఏంటంటే లిరిక్స్ ఎక్కడ ఉన్నాయి అని ఎత్తుకోవాలి. సో అతనికి ఏంటంటే నా దృష్టిలో అంటే ఈ నిజంగా మాలాంటి వాళ్ళకి అది ప్లస్ అవుతుంది అనమాట. యాక్చువల్గా అలాగే శ్రీనివాస్ కి ప్లస్ అయింది, అది యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అది అడ్వాంటేజ్ అయింది. ఇది మైనస్ కాదు, దేవుడు ఇచ్చినటువంటి లోపం కాదు, అదే అతనికి వరం అనమాట. అంటే సమ్ టైమ్స్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది, బట్ ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? గురువు గారి ద్వారా మీకు ఎలా హెల్ప్ అవుతుంది? బాగుంది సార్. గురువు గారి ద్వారా నేను ఇండియన్ ఐడల్ కి వెళ్ళాను. ఓకే. సో ఇంకా ఇప్పుడు గురువు గారి ద్వారా నేను షోస్ చేస్తున్నాను. ఎలాంటి షోస్ చేస్తున్నారు? సో అంటే యాక్చువల్గా మాకు బ్యాండ్ ఉంది. సో ఏం పేరు బ్యాండ్ పేరు? బ్యాండ్ మార్క్. సో బ్యాండ్ మార్క్ మా క్లాస్మేట్ ఆర్జే వాసు. ఓహో, మీ క్లాస్మేట్ అతను. సో మీరు ఆ బ్యాండ్ లో పాడిన మంచి పాట, జనాలందరిలో మంచి జోష్ నింపిన పాట ఏదైనా కొంచెం అందుకోండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి, నేను కూడా నువ్వయానా, పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాది ప్రియ భావన, హో దీని పేరేనా ప్రేమాది ప్రియ భావన. సూపర్ శ్రీనివాస్, ఎక్సలెంట్. సో ఇలా పాటలు పాడేసి ఈ పాట పాడుతున్నప్పుడు పక్కన యాంకర్ కూడా చాలా వరకు అట్రాక్ట్ అయ్యి పక్కన నిలబడింది. ఆ అమ్మాయి పక్కన నిలబడిందని చెప్పేసి ఈయన పాడినప్పుడు ఎక్కడ ఉన్నా సో అది చూసి జనాలందరూ కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు. మధ్యలో చాలా హ్యాపీ, అందరినీ ఎంటర్టైన్ చేశాడు, బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా నచ్చింది అన్నమాట. సో శ్రీనివాస్, ఏంటి మీ టార్గెట్ ఏంటి? అంటే ఇలా ఎక్కడి దాకా తీసుకెళ్దాం అని చెప్పి మీ స్కిల్ ని ఎక్కడి వరకు వెళ్తే మీరు హ్యాపీ? యాక్చువల్లీ నాకంటూ అంతగా గోల్స్ లేవు సార్. నాకుండే ఏం ఒకటే, సింగర్ అవ్వాలి. ఓకే, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి. ఓకే. మీకు ఈ సింగర్ అవ్వడానికి దీని తర్వాత స్టెప్స్ ఏంటి? అంటే ఎలా వెళ్తే అవుతుందని మీరు అంటే రీసెర్చ్ చేశారు ఆల్రెడీ? గురువు గారు ఏమైనా చెప్పారా ఏంటి? ఎలాగ సింగర్ అవ్వాలి అంటే వెళ్తున్నాను, అంటే కొన్ని షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేసుకుంటూ. ఓకే. సో అలా నాకు నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఓకే అలా వెళ్తున్నాను. మీరు గురువుగా, మాస్టర్గా ఈ పర్టికులర్
సింగింగ్ ఫీల్డ్లో మీరు ఎదగడానికి గల కారణం ఏంటి? అంటే మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ విధంగా మీరు మోటివేట్ అయ్యారు? ఎలా స్టార్ట్ అయ్యారు చెప్పండి. అంటే మాది వచ్చి నేటివ్ ప్లేస్ వచ్చి తుని అండి. ఓకే. తునిలో మా తాతయ్య గారు శ్రీ షేక్ అమీనా సాహెబ్ గారు. ఓకే. ఆయన పేరే నాకు పెట్టారు. అవునండి. యాక్చువల్గా ఆయన నాదస్వర విద్వాన్. నాదస్వర విద్వాన్. ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అవ్వడం తర్వాత ఏంటంటే ఆయన అప్పట్లో ఒక 5-6 డిస్ట్రిక్ట్కి బాగా ఫేమస్. ఓకే. ఓకే. ఆయన ఏంటంటే పెళ్లిళ్ళకి, ప్రోగ్రామ్స్కి, వాటికి ఆయన నాదస్వర కచేరీలు ఏర్పాటు చేశారు. ఓకే. మేము ఏంటంటే లక్కీగా ఆ ఫ్యామిలీలో ఉంటాం. మా నాన్నగారు అయితే మా నాన్నగారు కూడా రేడియో ఆర్టిస్ట్, మా చిన్నాన్నగారు కూడా రేడియో ఆర్టిస్ట్. ఓకే. సో వాళ్ళ వల్ల ఆ యొక్క విద్య అనేది చిన్నప్పటి నుంచి 3 ఏళ్ళ వయసు నుంచి కూడా నేను నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో ఆ తర్వాత ఏంటంటే తునిలో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. మా తాతయ్య గారి పేరు మీద శ్రీ సాయి శారద సంగీత కళాశాల అని చెప్పేసి మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇది మొదటి నుంచి మేము ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ యొక్క ధర్మం మీదే మొదటి నుంచి ఉన్నాం, సనాతన ధర్మం మీదే ఉండడం జరిగింది. ఓకే. అలాగే ఏంటంటే మన స్టూడెంట్స్ అందరూ కూడా మాకు మీ దగ్గర విద్వత్తు ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ధర్మాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మా వృత్తి కూడా ఈ గుడి చుట్టూ తిరిగేటువంటి వృత్తి అన్నమాట. ఓకే. సో వాళ్ళు గుడికి సంబంధించి ఆ వాయిద్యాలు అవసరం. ఓకే. ఆ వాయిద్యాలు అవసరం కాబట్టి ఆస్థాన విద్వాంసుల కింద మా వాళ్ళు అందరూ ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క సంగీతం మా ఫ్యామిలీకి బాగా వచ్చింది. వాళ్ళు అలా డెవలప్ అయ్యి ఒక స్థాయికి వచ్చారు. సో నా టైం పోస్ట్లోకి ఏంటంటే బాగా ఎక్స్పెండ్ అయ్యి బాగా, ఎందుకంటే మనకు తెలుసు చాలా షోస్ వచ్చాయి, డెవలప్మెంట్ ఉంది, ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ జరిగింది. అవునండి. చాలా రోజుల నుంచి మనకి ఏంటంటే నేర్చుకునే వాళ్ళు తెలియదు. ఓకే. సో అందుకని మొదట్లో ఇన్స్టిట్యూషన్ సాయి శారద సంగీత కళాశాల పేరు మీద స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే స్టూడెంట్స్ అలా వచ్చారు, బాగా ఎక్కువ మంది తుల్లో రావడం జరిగింది. జరిగిన తర్వాత చాలా మంది పీపుల్ వైజాగ్ లో కూడా అడగడం మొదలుపెట్టారు. ఓకే. సార్ మీరు మాకు వైజాగ్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఓకే. చాలా రోజులు సంకోచించారు, ఎందుకంటే వైజాగ్ ఎలా ఉంటుందో తెలియదు. సో పరిస్థితులు సిటీలో మనకు గలవా, లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది, రెంట్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి, ఇలాంటివన్నీ అనుకుని చాలా లేట్ గా ఒక 8 years టైం తీసుకుని, అంటే నేను 2009లో అక్కడ స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత 2016కి వైజాగ్ రావడం జరిగింది. బాగుంది సార్, చాలా చక్కగా ఉంది. యాక్చువల్గా నేను కూడా ఆ పేరు వినగానే సాధారణంగా ఒక ఖురాను అవి నేర్చుకుంటూ ఉంటారు, దానికి ఉర్దూకి సంబంధించి ఆ కళలు ఎక్కువగా ఉంటాయి కదా. సంగీతం గురించి ఇంత బాగా చెప్తున్నారు, నెక్స్ట్ పేరు కూడా చెప్పారు మీకు. అది ధర్మం ప్రకారం కొంతమంది విద్యార్థులు పెట్టినటువంటి పేరు. వాళ్ళ వైశ్యస్ కానీ లేకపోతే మన బ్రాహ్మిన్స్ కానీ కొంతమంది సజెస్ట్ చేసి సరస్వతి సాయి రెండింటిని, ఇద్దరు దేవుడిని కలగలుపుతూ శ్రీ సాయి శారద సంగీత కళాశాల ఎప్పుడు సరస్వతి కటాక్షం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు మీదే మేము మొదటి నుంచి తీసుకోవడం. ఏ పేరైనప్పుడు ఇప్పుడు ముస్లిం నేమ్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు, కానీ ఏదైనప్పటికీ మనం చెప్పే ధర్మం మాత్రం కర్ణాటక శాస్త్రీయ సంగీతం. అవునండి. అది ఖచ్చితంగా ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు నేచర్, నేచర్ కి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది కాబట్టి సో ఆ పేరు మీదే మొదటి నుంచి మేము కంటిన్యూ అవుతున్నాం. గ్రేట్ సార్, నైస్, చక్కగా చెప్పారు. మీరు అంటే ఫ్యామిలీతో పాటు నేర్చుకున్నారు. సో నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కడైనా మీ కళని ప్రదర్శించాల్సిన సందర్భం ఏమైనా వచ్చిందా? అవునండి. కచేరీస్ ఏంటంటే సంగీతం అంటే మనం సంగీత పరంగా చూసుకుంటే ద సౌండ్ విచ్ ఇస్ ప్రెజెంట్ టు హియర్ ఇస్ కాల్డ్ మ్యూజిక్. ఏ ధ్వని అయితే మనకి చెవికి వినసొంపుగా ఉంటుందో, ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ ధ్వని మనం ఆటోమేటిక్ గా ఆ ధ్వనికి మనం అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఒక శ్రీనివాస్ మంచి సింగర్ పాడుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే మీరే పాడుతున్నప్పుడు చాలా అట్రాక్ట్ అయ్యి అవునండి భలే పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు అంటే ఆ ధ్వనికి మనం ఇట్స్ లైక్ ఏ సౌండ్ థెరపీ. అవునండి, మనం ఆ అట్రాక్ట్ అయ్యేదే సౌండ్ థెరపీ. ఓకే.
అందులో ఉన్నటువంటి గొప్పతనం మనల్ని ఆటోమేటిక్ గా ఆ సౌండ్ వైపు మనల్ని ఆకర్షించేస్తుంది. ఆ సౌండ్ మనం ఉత్పత్తి చేయాలనే కోరిక మనసులో బలంగా ఉంటుంది. అవునండి, చాలా బలంగా ఉంటుంది. సో మనం నేర్చుకున్న తర్వాత ఎక్కడొకక్కడ ప్రెజెంట్ చేయాలి, ఎక్కడొకక్కడ ప్రెజెంట్ చేయాలి, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందని ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్, ఎగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అది నాకు ఏంటంటే నాకు 14 ఏట వచ్చింది. ఓకే. నాకు నేను చిన్నప్పుడు మూడో సంవత్సరం నుంచి 14 ఏట వరకు నేను నేర్చుకుంటూ ఉన్నాను మా తాతయ్య గారి దగ్గర, మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. బట్ 14వ సంవత్సరంలో అది వచ్చింది. ఫస్ట్ కచేరీ చేశాను, చాలా భయపడుతూ ఆలపించాను. ఊళ్ళోనే ఒక గుళ్ళో ఏర్పాటు చేశాను. ఆ కచేరీ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటికీ సామజవరగమన అనేటువంటి కృతి పాడటం జరిగింది. ఇప్పుడు మా కోసం ఒకసారి ఒక చిన్న బిట్టు పాడి వినిపిస్తారా? మొదటగా కాబట్టి ఇంకా వినాయకుడిది పాడతాను. అలాగేనండి. వాతాపి గణపతిం భజే 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 వరణ శౌవర ప్రదౌ శ్రీవరణ శౌవర ప్రదౌ శ్రీ వాతాపి గణపతిం భజే. చాలా బాగుందండి. మీరు స్టార్టింగ్లో పలుకుతున్న రాగాలు అవన్నీ నిజంగా ఒక వైబ్రేషన్ వస్తుంది. గ్రేట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అయితే మీరు 14వ ఏట మీకు పాడడం అవకాశం వచ్చింది. ఇలా పాడిన తర్వాత మీరు మళ్ళీ గురువు అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా దీనికి ఒక విచార సంఘటన. యాక్చువల్గా 2004 and 2005 మధ్యలో మా ఫాదరు ఏంటంటే ఇల్నెస్, అంటే ఆయనకి కిడ్నీ స్పాయిల్ అయింది. ఆయన మ్యూజిషియన్. ఆయన కూడా ఏంటంటే నన్ను ఎప్పటికైనా ఒక మంచి సింగర్గా కానీ ఒక మ్యూజిషియన్గా కానీ చూడాలనేది ఆయన కోరిక. ఆయన ఏంటంటే మన కేజీహెచ్లోనే ఆయనకి ట్రీట్మెంట్ చేయించాం. అప్పుడు ఆయన ఇంకా పోయే సందర్భంలో ఆయన ఒక మాట తీసుకున్నారన్నమాట. మీరు ఖచ్చితంగా నువ్వు కానీ మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ మీరు మన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి కంపల్సరీ. అంటే యాక్చువల్గా నేను చదువుకున్నప్పటికీ ఎంఎస్సి ఎంఈడి చదువుకున్నప్పటికీ కూడా నేను మ్యూజిక్లో ఉండాలనేది ఆయన థాట్. అంటే నేనేదో ఉద్యోగం చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. బట్ ఆయన ఒక మాట అన్నారు, ఆ మాట అడిగారు కాబట్టి సో నాకు అది దృష్టిలో ఉండిపోయింది. యాక్చువల్గా మన తాతల కాలంలో ఫాదర్స్ టైంలో అప్పుడు ఇది ఒకటే ఎంటర్టైన్మెంట్ ఉండేది, ఆదరణ ఉండేది. మధ్యలో మనం ఎంగేజ్ లో ఉన్నప్పటికీ ఇంత ఆదరణ కొంచెం కరువైంది. సోషల్ మీడియా ఇంత ప్రాచుర్యం పొందలేదు. ఆ టైంలో మనకి ఏంటంటే అంటే మనకి విలేజెస్ కానీ చిన్న చిన్న టౌన్స్ కానీ అంత డెవలప్మెంట్ లేవు. ఒకవేళ సిటీస్ లో అప్పటికి ఉండొచ్చు. సిటీస్ లో ఏంటంటే మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ పాపులారిటీ అయ్యి ఉండొచ్చు. కానీ టౌన్స్ లో చిన్న చిన్న టౌన్స్ లో కానీ మనకి విలేజెస్ లో కానీ అంత డెవలప్మెంట్ లేదు. ఈరోజు విలేజర్స్ కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా. నేర్చుకుని మన ఇండియన్ ఐడల్ శ్రీనివాస్ లాగా షోస్కి వెళ్తున్నారు. సో అలాగ నాకు ఆయన ఎప్పుడైతే అన్నారో, నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మనసులో మాత్రం నాకు ఇలాగ చెయ్యాలి అనేటువంటి ఇది ఉండేది. వచ్చింది. యాక్చువల్గా కొన్ని షోస్కి వెళ్ళానండి, మన పాడుతా తీగ ఇలాంటివి వాటికి వెళ్ళాం. ఒకటి చిన్న ఉంటాయి అక్కడ, చిన్న రాజకీయాలు ఇలాంటివి ఉంటాయి. షోస్ లో మనం డెవలప్మెంట్ అవ్వాలంటే
మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళకూడదు, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఓకే మారుమూల ప్రాంతం వాళ్ళకి కొంచెం వెనక పెడతారు. అంటే ఇలాంటివన్నీ అక్కడ చూశాను నేను. ఓకే అక్కడ చూసాము. సో ఎప్పుడైనా టాలెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని, టాలెంట్ అనేది మనకు ఉన్నప్పటికీ కూడా ఇచ్చే అవకాశం, అదృష్టం కూడా ఉండాలి, అవును. లక్ కూడా ఉండాలి. మెయిన్లీ ఆర్ట్ విషయంలో లక్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. అవునండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా. అప్పుడు నాకు అనిపించింది చాలా షోస్కి నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్, నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా షోస్ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత సో ఏదో చూడండి, ఇప్పుడు ఢిల్లీలో చాలా మంది ఐఏఎస్ చదువుకోవడానికి వెళ్తారు, ఐఏఎస్ ఎగ్జామ్స్ చదువుకోవడానికి వెళ్తారు. నేను చాలా మంది ఏంటంటే ఐఏఎస్ ఇంటర్వ్యూల్లోని లేకపోతే థియరీలోనే ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళందరూ ఇన్స్టిట్యూషన్లు పెడతారన్నమాట. అలాగే నేను ఏంటంటే సో ఒకసారి మనం ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పేసి నేను కూడా, ఎందుకంటే మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ పెడితే ఎలా ఉంటుంది, ఎలాగా నాన్నగారి కోరిక కాబట్టి సో ఇన్స్టిట్యూషన్ మళ్ళీ రీబిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అదే పేరు, పాత పేరు తీసుకుని శ్రీ సాయి శారదా సంగీత కళాశాలని తీసుకుని, మా తాతయ్య గారు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నడిపించినటువంటి దాన్ని తీసుకుని నేను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాన్ని పెట్టడం జరిగింది. నేను డెవలప్ అవుదామని నేను ఎప్పుడూ చూసుకోలేదు. ఓకే నేను ఏంటంటే మారుమూల ప్రాంతం, తర్వాత డెవలప్మెంట్ చెయ్యాలి, ఎలాగైనా నా అంతటి నేను కష్టపడాలి. ఈరోజు సోషల్ మీడియా ప్రభావం వల్ల నేను 25 కంట్రీస్కి లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, తర్వాత హిందీ వాళ్ళకి అందరికీ నేను మ్యూజిక్ టీచ్ చేస్తాను. అవును. సో అలాగా పాపులర్ అయ్యాను, చాలా పాపులర్ అయ్యాను, చాలా షోస్లో పాడాను. తర్వాత ఇలాంటి వాళ్ళని, మన శ్రీనివాస్ లాంటి వాళ్ళని, వాసు లాంటి వాళ్ళని, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసి ఓకే చాలా వరకు నేను వాళ్ళకి సర్వీస్ అయితే చేస్తున్నాను, మ్యూజిక్ సర్వీస్. గ్రేట్ సార్. అది అయితే శ్రీనివాస్ మీ దగ్గర జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? యాక్చువల్గా శ్రీనివాసు మనకి 1 ఇయర్, అంటే జస్ట్ 8 months 1 year క్రితం నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. యాక్చువల్గా మా పరిచయం ఏంటంటే, నేను నా తరపు నుంచి సర్వీస్ చేసేటప్పుడు గోల్డెన్ వాయిస్ అనేటువంటి ఒక షో కండక్ట్ చేస్తాను. ఓకే గోల్డెన్ వాయిస్ కాంపిటీషన్ అని. ఆ షోలో ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను అది ఇట్స్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్, బట్ నాట్ కాంపిటీషన్. ఓకే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని నేను ఎవరికి ఇప్పుడు 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి ఏదో ఒక టైటిల్ విన్నర్ ఇస్తాము, లేకపోతే ఏదో క్యాష్ ప్రైజ్ ఇస్తాము, ఇవన్నీ సెకండరీ. మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్. అందులో ఏంటంటే ఒక శృతి, ఒక లయ, ఒక సింగర్ అంటే హీ కెన్ సింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్, అంటే అన్ని రకాల రీతుల్లో. వెస్ట్రన్ సాంగ్ అడిగితే వెస్ట్రన్ సాంగ్ పాడాలి, క్లాసికల్ అడిగితే క్లాసికల్ పాడాలి, లేకపోతే డిఫరెంట్ బీట్స్ లో పాడాలి. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇతను చూసి, అంటే 2 seasons చూసాడు. చూసిన తర్వాత నేను ఎలాగన్నా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఇతను ట్రై చేశాడు. గాజువాక నుంచి పరిచయం అనమాట. గాజువాక చూసిన తర్వాత అయ్యాడు, ఫైనల్కి వచ్చాడు. అందులో ఫైనల్కి రావడం, ఎందుకంటే అందులో ఫైనల్కి రావడం అంటేనే చాలా కష్టం, ఎందుకంటే అన్ని రకాల జోనర్స్ దాటుకుని రావాలి. సో నిలబడ్డాడు. తర్వాత తనకి అంటే మనం మెచ్చుకోవాల్సింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగా చేశారు. అతనికి వీడియోస్ తీయడం, తర్వాత అన్ని క్వాలిటీగా రికార్డ్ చేయడం, అన్ని చేయడం వల్ల ఇతనికి లక్కీగా బాగుంది అనిపించింది. అయిపోయిన తర్వాత షో అయిపోయింది, ఫైనల్ అయ్యాడు. తర్వాత ఒకసారి ఇప్పుడు ఈ 1st, 2nd సర్టిఫికెట్స్ అవి తీసుకోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ నేను మీ దగ్గర జాయిన్ అవుతానండి. సో నేను గతంలో విజయనగరం కాలేజీలో మ్యూజిక్ నేర్చుకున్నాను, సర్టిఫికేషన్ చేశాను, బట్ నాకు అంత క్లారిటీ లేదు, మ్యూజిక్లో అంత క్లారిటీ లేదు, బట్ నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను మ్యూజిక్ని అని చెప్పేసి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన ఈ 6-8 నెలల్లో ఇతని చేత మనం చాలా మన వాసు గారి చేత షోస్ చేయించడం జరిగింది. అలాగే డెవలప్ అవుతున్నాడు. ఇండియన్ ఐడల్ కూడా వెళ్ళాడు. మా దగ్గర ఎప్పుడైతే గోల్డెన్ వాయిస్ లో ఫైనలిస్ట్ గా నిలిచాడో ఇండియన్ ఐడల్ కి వెళ్తాడని మేము ఊహించాం ఖచ్చితంగా. అలాగే ఒక 2 ఎపిసోడ్ల వరకు ఇండియన్ ఐడల్ లో పాడాడు. వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. సో విద్యార్థులు ఎదుగుతుంటే మాకు కూడా ఆనందం కాబట్టి చాలా హ్యాపీ సార్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న సేవ కళకి సేవగా భావించవచ్చు,
అందరినీ కళాకారులుగా మారుస్తూ ఉన్నారు. నిజంగా అదంతా మీరు ప్రాచీనం నుంచి వస్తున్న మన కళల్ని నిలబెడుతున్నారు. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడున్న కష్టాలను బట్టి, ఖర్చులను బట్టి మనం లైఫ్ స్టైల్ బాగుండాలంటే కమర్షియల్గా కూడా బాగా వర్కౌట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం మీరు ఏదైనా ప్లాన్ చేశారా? యాక్చువల్లీ ఈ రోజుల్లో అంటే మ్యూజిక్ ని అంటే మేము మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే ఒక సర్వీస్ లాగే చూసాం అవునండి. మొదటి నుంచి. అంటే మేము నిజం చెప్పాలంటే మొదట్లో ఫ్రీగా చెప్పిన సందర్భాలు, అవునండి. మొదట్లో ఫ్రీగా చెప్పాము, సర్వీస్ చేసాం. ఆ తర్వాత అది మేము కూడా ఏంటంటే బ్రతకాలి కాబట్టి దాన్ని ఏంటంటే కమర్షియలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కింద మార్చి మేము కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి వచ్చేటువంటి సింగర్స్ కానీ, ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ కానీ, ఓకే, వాళ్ళకి ఏంటంటే రేపొద్దున్న వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మా ద్వారా సర్టిఫికెట్ పొందిన వాళ్ళు చాలా మంది కొండల మీద, అదే మన అన్నవరం కొండ మీద కానీ లేకపోతే వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకుంటారు. ఓకే, అలాగా సర్టిఫికెట్ పొందేవాళ్ళు సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగాలు చేసుకుంటారు. మ్యూజిక్ సర్టిఫికెట్ ద్వారా టీచర్స్ అయితే కొంతమంది టీచర్స్ అయితే ఓకే, వాళ్ళు అలాగ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ట్రెండ్ మారింది. మనకి ఎక్కువ శాతం ఏంటంటే మనం ఎక్కువ వినబడేటువంటి మాటలు బ్యాండ్స్. ఎక్కువ శాతం మనకి ఒక కరోనాకి ముందు నుంచి కూడా రాక్ బ్యాండ్స్ ఎక్కువ తయారు. అవునండి. రాక్ బ్యాండ్స్ ముందు ఆర్కెస్ట్రాలు ఉండేవి. అవును. ఆర్కెస్ట్రా ప్లేసెస్ లో ఇప్పుడు ఏంటంటే బ్యాండ్స్. ఓకే. రాక్ బ్యాండ్ అంటే నిష్ణాతులైన వారు మాత్రమే అందులో పాడతారు. ఎందుకంటే ప్రత్యేకించి ఈ షోస్ లో కానీ లేకపోతే పబ్స్ లో కానీ లేకపోతే బహిరంగమైనటువంటి షోస్ లో కానీ టాలెంట్ ఉన్నవాడికి మాత్రమే అక్కడ ఏంటంటే ఫోకస్ బాగా ప్రవేశం ఉంది. అక్కడ బాగా జరుగుతున్నాయంటే ఒక టాలెంటెడ్ అయ్యి ఉంటేనే వాడిని తీసుకుంటున్నారు. అవునండి. సో అది బాగా నచ్చింది నాకు బాగుంది. అది మనకి తమిళనాడులో ఎక్కువ జరుగుతుంది. తమిళనాడులో ఎక్కువ శాతం అక్కడ అందరూ కూడా కర్ణాటిక్ సింగర్స్ ఉంటారు 90%. అలాగే కేరళలో కూడా. సో ఆ ట్రెండ్ మన హైదరాబాద్ కి పాకింది. హైదరాబాద్ వాళ్ళు కూడా ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ కూడా 20 బ్యాండ్లు. సో వైజాగ్ అది షిఫ్ట్ అయ్యింది. సో వైజాగ్ లో కూడా ఇప్పుడు 4-5 బ్యాండ్స్ రెడీ అయ్యాయి. సో వై నాట్, నా దగ్గరికి వచ్చాడు వాస్ గారు, వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఎలాగా నా బ్యాండ్, నాకు SSSK బ్యాండ్, శ్రీ సాయి శారద సంగీత కళాశాల బ్యాండ్ అని చెప్పేసి నా స్టూడెంట్స్ తో నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్, మీ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్. సో వాస్ గారు అన్నారు వచ్చిన తర్వాత, సార్ నేను ఇలాగా నేను కొంత మ్యూజిక్ నేర్చుకున్నాను, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆర్జే, నేను ఒక ఆర్జేగా వర్క్ చేస్తున్నాను, నేను కూడా ఏంటంటే ఒక బ్యాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి అంటే వై నాట్, ఎందుకు చేయకూడదు, మనం కమర్షియల్ గా ఎందుకంటే మనకి సిటీస్ లో ఎక్కువ శాతం బాగా షోస్ డెవలప్ అయింది. తర్వాత మన దగ్గర టాలెంటెడ్ చిల్డ్రన్ ఉన్నారు, టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ లాంటి వాళ్ళు దగ్గర చాలా మంది, ఒక 10-20 మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వడానికి దేర్ ఇస్ ఎ స్కోప్. అవునండి. సో కమర్షియల్ గా వెళ్లే వాళ్ళు కమర్షియల్ గా వెళ్తారు. ఇప్పుడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారంటే మనం ఏంటంటే వాళ్ళకి కొంత అమౌంట్ ఎర్నింగ్ కూడా మనం చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకి మనకి కమర్షియల్ గా వెళ్ళేవాడు ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ ఉంటారు సార్, కీబోర్డ్ ఆర్టిస్టులు, లేకపోతే ప్యాడ్ ఆర్టిస్టులు, లేకపోతే వైలిన్ ఆర్టిస్టులు, లేకపోతే ఫ్లూట్ ఆర్టిస్టులు. వీళ్ళని ఏం చేస్తాం మనం, పలానా ప్రోగ్రామ్ వచ్చిందంటే పంపించేస్తాం. పంపిస్తే వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటారు, తెచ్చేసుకుంటారు. మరి అప్కమింగ్ వాళ్ళకి ఎలాగ, మరి అప్కమింగ్ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఆ పంతాలోనే ఆర్జే వాసు వచ్చి మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం. కొత్త వాళ్ళు, మన దగ్గర ఉన్న వాళ్ళ నుంచి కొత్త వాళ్ళు కూడా తీసుకుంటాం, టాలెంట్స్ ని మనం ఎంకరేజ్ చేద్దాం. స్టార్ట్ చేసిన బ్యాండ్ మార్క్. ఓకే, ఇట్స్ ఎ బ్రాండ్ మార్క్. ఆర్జే వాసు, వెల్కమ్. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ అండి. సో మార్క్, వాట్ ఈజ్ యువర్ మార్క్? ఏంటి మార్క్ అంటే? మార్క్ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యి ఇంకా పరుగులు పెడుతుంది ఈ మధ్యనే. అంటే
నేను చెప్పాలనుకుంటే అసలు నేను సింగింగ్ వైపు ఎందుకు వచ్చానంటే చిన్నప్పటి రోజుల్లోని అంటే మా ఏరియాలో కొన్ని సంబరాలు జరిగాయి అనమాట. ఓకే. ఆ సంబరాలు చూస్తుంటే అందరూ ఆ సంబరాల్లో జరిగే స్టేజ్ ప్రోగ్రామ్ చూస్తుంటే అవును. నేనేం చేస్తుంటానంటే వాళ్ళు పెర్ఫామ్ చేసేదానికి ఎదురుగా ఉన్న ఆడియన్స్ రియాక్షన్. ఆ రియాక్షన్ చూసేటాను. ఓకే. నేనెందుకు ఈ రియాక్షన్ అంటే నాకెందుకు ఆ టాలెంట్ ఉండకూడదు, ఏం చేద్దాం అనుకుంటాను అనమాట. ఓకే. అంటే మీకు కరతాళ ధ్వనులు కావాలి, అది కావాలన్నమాట. ఓకే. అక్కడ పర్ఫామ్ చేసేది ఏదైనా సరే ముందు ఆ సింగింగ్ వైపు అనేది నేను పక్కన పెట్టిన. నాకు అది చాలా బాగా నచ్చింది, ఎందుకో తెలియదు. ఓకే. ఇంకా రాను ఏం జరిగిందంటే దాన్ని కిక్ కావాలి. కిక్ కావాలి. స్కూల్లో 7th క్లాస్ ఆ టైం అనుకుంటా ఏదో కాంపిటీషన్స్ పెడతారు కదా ఎవ్రీ ఇయర్, లేదా ఇండిపెండెన్స్ డే కొన్ని. నాతో పాటు సురేష్ అని ఒక ఆయన వచ్చేసి మా ఇద్దరికి ఒక టాస్క్ ఇచ్చారు, మీరు ఒక పాట పాడండి అని చెప్పేసి. ఓకే. ఆ టైంలో ఉదయ్ పాడండి. ఉదయ్ కిరణ్ సినిమా ఒక సాంగ్ వచ్చింది కదా, తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక అందుకోండి, మీరు కూడా అందుకోండి. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరవు పోకురా ఫైన్ అని చెప్పేసి ఏదో పాట స్టార్ట్ చేసుకెళ్ళు. ఆ టైంలో మాకే అప్పటికేదో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మా ఇద్దరికి వచ్చాయి కూడా. ఓకే. మా ఇద్దరే పెర్ఫార్మ్ చేయగానే అదే ఇద్దరే పాడారా? అంటే లేదు, 4 ఉన్నారు, మా బ్యాచ్ కి వచ్చింది. మా ఇద్దరు పాడి శ్రీనివాస్ స్పాంటేనియస్ అది కాదని చెప్పేసి నా టాలెంట్ ఏదో వాళ్ళు గుర్తించారు అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఏదో అటువైపు మొగ్గు దూకింది అనమాట. ఓకే. సరే మనం పాట నేర్చుకుంటే బాగానే ఉంది కదా, నేను అనుకుని దీంట్లో లీడ్ చేస్తే ఏం బాగోదండి. ఓకే. అలా నా చదువులా ముందుకెళ్తూ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2011 లో ఓకే. నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఆయన అంతకు ముందే ఆయన శ్రీనివాసులతో ఎక్కువ పరిచయం ఉన్నట్టుంది. ఏదో ఒక ప్లేస్ కి వెళ్తున్నాడు తను, ఒకసారి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇన్ని అడుగులు, ఓకే. ఇక్కడ కౌంట్ చేస్తే ఇది వస్తుంది, ఫిక్స్ అయిపోతారు ఇంకా. రాజా ద గ్రేట్. అది సినిమాలో చూస్తాం, మన రియల్ గా పక్క చూస్తాం అనమాట. ఇక్కడ పాయింట్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు మా బ్రాంచ్ కుర్మన్పాలెంలో ఉంది. ఓకే. కుర్మన్పాలెంలో ఉంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఏదో రకంగా ఎవరో తీసుకొచ్చారులే, ఎవరో పేరెంట్స్ ఎవరో తీసుకొచ్చి ఉంటారులే అనుకున్నాను. ఓకే. అనుకుంటే అక్కడికి ఏంటంటే ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాడు. షాక్ అయ్యాను నేను. ఓకే. ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చి అనుకున్న ర్యాపిడో బుక్ చేసుకున్నారు, అయితే ఎవరో ఇంటి దగ్గర బుక్ చేసి ఉంటారు, ఇక్కడ తీసుకొచ్చి తిప్పుకుంటారులే అనుకుంటే నాకు అనుమానం వచ్చింది. నేనేం ఫీజు అది తీసుకోను, ముందు నువ్వు రా, నువ్వు వస్తావు లేదో నాకు డౌట్. అంటే ఒక 2 క్లాసులకి దాటి వస్తే ఆయనకి ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది. ఒక 1 month నేను చూసాను. ఎందుకంటే రాగలడా అసలు రాగలడా ఒకసారికి వచ్చేయడము అసలు అని డౌట్ వచ్చింది. ఓకే. కానీ రోజు రావడం మొదలు పెట్టాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే. సో అది అంటే అతని పని అతను చేసుకోగలడు, ఫోన్ లో అన్ని వర్క్ చేసుకోగలడు. ఓకే. ఆయన అంటే టెక్నాలజీ వాడుతున్నాడు. టెక్నాలజీ రాజా ద గ్రేట్. సేమ్ అందులో ఉన్నట్టే టెక్నాలజీని బ్రహ్మాండంగా అది ప్రత్యేకించి ఏదో పుష్ టాక్ ఏదో ఉంటది, ఆ టాక్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు దాంట్లో. ఓకే. క్లియర్ గా అదన్నీ చెప్తుంది, దాన్ని అలా ఫాలో అయిపోతాడు. తర్వాత ఇన్స్టిట్యూషన్ వస్తాడు, ఆ పక్కనే ఉంటది, అలా నడుచుకుంటూ వస్తాడు, ఆ గేట్ తీసుకోగలుగుతాడు, అన్ని కూడా చేసుకోగలుగుతాడు అనమాట. అది భలే నచ్చింది. అంటే అలా చేసుకుని అతనంతగా అతను వర్క్ చేసుకోవడం కూడా గొప్ప. ఎవరో ఒకరు ఉండాలి మనసు చెప్పాలంటే అతను, కానీ అతను వర్క్ అతను చేసుకోగలుగుతాడు. గ్రేట్. అయితే వాసు, మరి చెప్పండి, మీ బ్యాండ్ తరపున ఏమైనా రీసెంట్ గా ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? రీసెంట్ గా అంటే నేను ఓపెన్ చేసిన జూన్ లో. ఓకే. జూన్ లో ఓపెన్ చేయగానే ఇంకా లీడ్స్ ఎలా ఉంటాయంటే ఎలా పబ్లిసిటీ చేసుకుని నాకు ఐడియా రాలేదు. ఓకే. సార్ అయితే కొన్ని సలహాలు ఇచ్చారు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నా తరపున నేను చేసుకుంటూ వెళ్ళాను. నేను ఎక్కడైతే ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను, నా తోటి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాను, రామారావు అని చెప్పేసి. ఆయన ఏంటంటే ఆయన ఒక డిఫెన్స్ సివిలియన్ కాలనీలో ఉంటారనమాట. ఆయన మమ్మల్ని చూసి అసలు మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, స్టార్ట్ అయింది ఇంకా కొత్తది అనమాట. ఎవరిని మనం చూసి ఇవ్వాలంటే ఏదో ఒక గుర్తించారు. తను ఏదైతే నమ్మకం నిలబెట్టడం జరిగింది. మన వినాయక చవితి రోజే August 27th ఫస్ట్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది డిఫెన్స్ సివిలియన్ కాలనీలో అనమాట. ఇంకా రెస్పాన్స్ అయితే నార్మల్ లేదు అసలు. మన వాళ్ళకంటే ఎక్కువ బయట వాళ్ళు, నార్త్ వాళ్ళు. ఎక్కడ చేశారు అది? ఇక్కడ డిఫెన్స్ సివిలియన్ కాలనీ అని మన అశోక్ పార్క్. ఓకే.
ఇంకా వాళ్ళ నమ్మకం నిల్చోబెట్టడం జరిగింది. అక్కడ మీరు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారా? అందరు కూడా ఓకే. టీం అంతా కూడా వచ్చింది మొత్తం. అక్కడ వీళ్ళు ఇంకా అంటే ఫ్రెషర్స్ కదండి, Okay. హౌ టు మేనేజ్ ద ఈవెంట్ అనేది తెలియదు, ఓకే. వాసుకి తెలీదు. ఇంకా పాడడం అయితే ఏదో పాడతారు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్ తర్వాత ఇదంతా తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ వర్క్ ఇవన్నీ తెలియవు కాబట్టి సో దగ్గరుండి నేను అన్నాను మన వాసుతో ఒక 10 programs కి నేను అలవాటు చేస్తాను, ఓకే. అలవాటు చేసిన తర్వాత మీరు ఓన్ గా చేసుకుంటారని అని చెప్పేసి చెప్పారు అన్నమాట. ఓకే. అయితే మీరు అక్కడ పాడిన పాటల్లో జనాలకి మంచి ఉత్సాహం వచ్చింది అన్న పాటలు ఏవైనా సరదాగా అందుకొని చిన్న చిన్న బిట్స్ 2-3 పాడి వినిపిస్తారా మా కోసం ముగ్గురు కలిసి? ప్రేమ పాట పాడతాం, లైన్ బై లైన్ పాడతాం. ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలో నాది చేరిందే, నేనున్న సంగతి మరచిందే, ప్రేమ చిరునవ్వుల చిరుగాలి తిరుగాలి రావా నా వాకిట్లో నీకై నేవేచానే, నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలో నాది చేరిందే, నేనున్న సంగతే మరచిందే, ప్రేమ ప్రేమ. బా, సూపర్ అండి, సూపర్ కోఆర్డినేషన్ అసలు ముగ్గురిది ఎగ్జాక్ట్ గా వస్తుంది, చాలా బాగుంది. సో ఇలా పాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా జనాలు ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అయితే ఈ లోపు ఏం ప్లాన్ చేశాను సార్ అన్నారంటే పబ్లిసిటీ వెళ్ళాలంటే ఈ విధంగా అయితే బాగుంటుందని అన్నారు. ఓకే. అంటే మనం రోజుకో రీల్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి టైం ఉన్నా లేకపోయినా ఇన్స్టాగ్రామ్ మీద తిరిగేస్తున్నారు రోజు ప్రతి ఒక్కరు టాలెంట్ కూడా. తెలియదు కదండి, టాలెంట్ ఇప్పుడు మనకి ఇప్పుడు వాసు టాలెంట్ ఏంటి అనేది మీకు తెలుసు బికాస్ హీఈస్ ఆర్జే కాబట్టి మీకు తెలుస్తుంది, బట్ అందరికీ తెలియదు. అలాగే నా టాలెంట్ తెలియాలంటే ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. సో సోషల్ మీడియా ద్వారా మనం ఏంటంటే ఎక్స్పోజ్ చేద్దాం. ఓకే. సో మీరు ఎన్ని పాటలు నేర్చుకున్నారో అన్ని పాటలు మీరు పోస్ట్ చేయండి. ఓకే. పోస్ట్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క విధానం తెలుస్తుంది అని చెప్పేసి. ఓకే. మనకి ప్లాట్ఫామ్ మీద బాగుంది, తప్పనిసరిగా ఇన్స్టా అనేది వాడుతున్నారు చాలా మంది. రీల్స్ పోస్ట్ చేస్తున్నారు, నచ్చిన నచ్చకపోయినా చూసి తిరిగేస్తున్నారు అనమాట. నచ్చితే కాసేపు స్కూల్ చేసి పక్కన పెడుతుంటారు అనమాట. కొంతమంది సేవ్ చేసుకుంటారు, షేర్ చేస్తూ ఉంటారు. మనకి ఏదో నచ్చిందని చెప్పి సార్ సజెషన్ ప్రకారం ఆ రీల్స్ మేము ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక్కొక్కటి పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. ఆ వీడియోస్ లో నా కాంటాక్ట్ నెంబర్ పెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ ఎలా వచ్చింది అవకాశం? కాంటాక్ట్స్ పెట్టగానే అంటే వాళ్ళు లీడ్స్ కోసం అయితే చేస్తున్నారు ఫోన్స్. అంటే ఏంటి ఎంత చార్జ్ చేస్తారు ఏంటి అని, మళ్ళీ రీజనబుల్ రేట్స్ అనమాట. స్టార్టింగ్ బ్యాండ్ కాబట్టి మనం ముందు మార్కెట్ లో నిల్చోవాలి, ఆ తర్వాత మిగతా చూసుకోవచ్చు అని చెప్పేసి చాలా రీజనబుల్ రేట్లలో దీనికైతే ఎంత అవుతుంది దీనికైతే ఎంత అవుతుంది అందరికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నచ్చినట్టయితే వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు ముందుకి. అలా రీసెంట్ ఒక 4-5 దగ్గర చేసాం అనకూడదు కానీ 4-5 నెలల్లోనే 4-5 పైన పర్ఫామ్ చేయడం జరిగింది. రీసెంట్ గానే ఖమ్మం నుంచి లీడ్ వచ్చింది. మన రాష్ట్రంలో అయితే అనుకోవడానికి పక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అక్కడ ఎవరు ఒక డాక్టర్ తిరిగేస్తున్నారట. ఆయన తిరిగే కానీ రీల్ మీ ముగ్గురు పాడింది నచ్చింది అన్నారు. నచ్చిందని కానీ కింద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయడం జరిగింది. కాల్ చేయగానే ఏం చేద్దాం అంటే ఇలా మాకు కొంత ఈవెంట్ ఉందండి, ఆ ఈవెంట్ కి ఇలా మేము అనుకుంటున్నాం మీరు వచ్చి న్యూ ఇయర్ ఈవెంట్ కి వస్తే బాగుంటుందని చెప్పాను. కానీ అప్పటికే మన శ్రీనివాస్ మన వీడియోలో చూడగానే అప్పటికే వాళ్ళు ఇండియన్ ఐడల్ సీజన్ లో చూసి వచ్చారు, గుర్తుపట్టేసారు. శ్రీనివాస్ ని మేము శ్రీనివాస్ అన్న ప్రత్యేకంగా ఆయన కార్యక్రమం పెట్టాలని అనుకుంటున్నాము. లీడ్ వచ్చింది. ఓకే. అయితే ఆయన ఏ పాట చూసి ఫోన్ చేశారో మీరు ముగ్గురు కలిసి ఆ పాటను మా కోసం పర్ఫామ్ చేస్తారా? ఆయన సో అదే మీకు ఏది కంఫర్ట్? ఒక పని చేయండి, మీరిద్దరు మేసం ఉందని వేస్తున్నాం పాడి. ఓకే, మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. లిరిక్స్
శ్రీనివాస్ గారి ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్, యాడెడ్ అడ్వాంటేజ్. సో అలా మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశం కోసం మీరు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేశారు. బాగా జరిగింది ఓకే. ఓకే, ఫస్ట్ లీడ్ శ్రీనివాస్. అక్కడైనా శ్రీనివాస్ కి ఒక మంచి యాంకర్ పరిచయం. సోనీ. ఓకే, సోనీ ఏమంది శ్రీనివాస్? ఏమంటాను సార్, మీతో ఏమైనా మాట్లాడిందా స్పెషల్ గానీ అందరికీ కాకుండా? తను కూడా ముందు తన టాలెంట్ మన ఊరు వాళ్ళు కాబట్టి ఆమె చూసి ఉండరు, రీల్ చూసుకుంటూ పోవచ్చు. ఇక్కడ మన పైకి ఎక్కగానే చూస్తున్నారు అనమాట. ఇంకా తను అందుకోగానే బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఓకే. అంటే నేను ఏం చెప్తే అది చేస్తాను. ఓకే. ఎంటర్టైన్ అంటే జనాల్ని ఎంటర్టైన్ చేయగలడు. అంటే పాట ఒకటే పాడితే అట్రాక్ట్ అవ్వదు కదా. అవునండి. అందులో ఏంటంటే 4 మాటలు 4 ఇద్దరు పంచులు. ఈ పాట పాడే ముందు జనాల్ని ఎలా అట్రాక్ట్ attract చేసుకోవాలి. చేసుకోవాలి. ఏం చేశారు? నేను చేసేవన్నీ చేస్తుంటాను. ఓకే. అవన్నీ కూడా నేను ఇంకా ఏంటంటే నేను మ్యూజిక్ టీచర్ కాబట్టి నేను ఏమన్నా చేశానంటే నన్ను ట్రోల్ చేస్తాను. నన్ను ట్రోల్ చేస్తారు. ఈడు చేసాడంటే హ్యాపీ. నన్ను ట్రోల్ చేస్తారని నేను చేయను. చెప్తూ ఉంటే ఇలా చేయడానికి ఈడు ఓపెన్ గా చేస్తాడు అనమాట. ఓకే, సో పాట అందుకుంటారా? రెడీయా? ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కథలు, మర్రె చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు. రకరకాల జోనర్స్ లో ముగ్గురు కలిసి ఒక 4-5 పాటలు మా కోసం పాడి వినిపించండి. డెఫినెట్లీ. దానికన్నా ముందు ఏంటంటే మాది సాయి శారద సంగీత కళాశాలలో ఏంటంటే డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. మాకు ఏంటంటే శాస్త్రీయ సంగీతం నేర్పిస్తాం, ఓకే. శాస్త్రీయ సంగీతం, అలాగే లలిత సంగీతం నేర్పిస్తాం, అలాగే భజన సంగీతం నేర్పిస్తాం, ఓకే. హిందుస్థానీ సంగీతం నేర్పిస్తాం, వీణ, ఫ్లూటు, వయల్, కీబోర్డ్, గిటార్, ఓకే. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా మేము నేర్పిస్తాం. నేర్పిస్తాం. సో మా కళాశాల ఎవరైనా సర్వీసెస్ తీసుకోవాలనుకుంటే కనుక మా నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చెప్పండి. 9247820806. ఇది మాస్టర్ అమీన్ షేక్ ఫ్రమ్ శ్రీ సాయి శారద సంగీత కళాశాల తుని అండ్ విశాఖపట్నం. థ్యాంక్ యూ. సో మీరు అనుకుంటుగా ఇప్పుడు శ్రీనివాస్ గారు స్టార్ట్ చేస్తారు. ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో, పోయినా పాడవే నా పాటని, తీయని తేనెలే చల్లిపో, ఇరుసల్జలు కథనాడి ఓ దేవత ఒడిలో, తడి నీడలు పడనీకే ఈ దేవత బడిలో, చలియంటకు సిరివెన్నెలకిది నా మనవి, ఓ పాపలాలి జన్మకే ఇలాని, ప్రేమకే లాలి, పాడనా తీయగా ఓ పాపలాలి. నాది శ్రీను. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి కట్టం పెంచేసా. ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, పగలు రాత్రి వెతికి నీకే లైనేసా. మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. సూపర్. ఓకే,
ఇంకో పాట అనుకోండి. నేను చూసిన క్షణంలో నన్ను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏవైందో, మలుపేంటనిపించిందో పిలుపే వినిపించిందో, మై మరచిన మనస్సు ఏవైందో. ఓహో అలా అలా తనటు ఇటు తిరుగుతూ ఏవైందో, ఎలా ఎలా అనవరిని అడగను ఏవైందో. ఏవైందో ఏవైందో నువ్వొక్కసారి చూడు ఏవైందో, ఏవైందో ఏవైందో. చాలా బాగుందండి. ఓకే. మా కోసం మంచి మంచి పాటలు పాడారు, మీ బయోడేటా అంతా చెప్పారు. మీరందరూ కష్టపడిన విధానం చాలా బాగుంది, డెవలప్ అయిన విధానం చాలా చాలా బాగుంది. ఇలాగే మీ డెవలప్మెంట్ ఇంకా పీక్స్ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా సుప్రీం టీవీ. థ్యాంక్ యూ Thank you. ఛానల్కి వచ్చి మీ వాల్యుబుల్ టైం కేటాయించి మాతో ఇంతసేపు మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు కూడా మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మన సింగర్ శ్రీనివాస్ ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా, చిన్నప్పటి నుంచే బై బర్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తను ఓవర్కమ్ చేసి మంచి సింగర్గా ఎదిగాడు, మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు, మంచి పట్టుదలగా ఉన్నాడు. అదే మనకైతే చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా బెంబేలు ఎత్తిపోతాం, కానీ అతను చాలా ధైర్యంగా ఉన్నారు కదా, చాలా జోవియల్గా మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో పంచలేస్తున్నారు, మంచి సింగర్, మంచి వాయిస్, చాలా బాగుంది. వీరందరి మనోభావాలు తెలుసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది కదా. ఇలాగే మరో వీడియోతో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.